అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం వెనుక ఖచ్చితంగా కుట్రకోణం దాగి ఉందని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఈ అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తును వేగవంతం చేశారు. రికార్డుల రికవరీ కోసం 5 రెవెన్యూ బృందాలను జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఏర్పాటు చేశారు. కేసు పరిశోధనకు 11 బృందాలను నియమించారు. కావాలనే సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టినట్లుగా అధికారులు పలు ఆధారాలను సేకరించారు. ఈ అగ్ని ప్రమాదంలో కీలక దస్త్రాలు, హార్డ్ డిస్క్లు మాడి మసైపోయాయి. సబ్ కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఆర్టీఓ నివాసం ఉన్నప్పటికీ కూడా ఘటనపై కలెక్టర్ ఎస్పీలకు సమాచారం ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావితీస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఆర్టీఓ హరిప్రసాద్, పూర్వపు ఆర్టీఓ మురళి, అసిస్టెంట్ గౌతమ్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మరోవైపు మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూదందాలు బయటపడకుండా చూడడానికే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదంలో పొంగనూరు మండలము రాగానిపల్లి రికార్డులను అధికారులు రికవరీ చేసుకున్నారు. ప్రమాదంలో రాగానిపల్లి రికార్డులు మాత్రమే సేఫ్గా ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు. మిగిలిన కీలక పత్రాలన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయాయి. ఇక ఘటనను సీఎం చంద్రబాబు చాలా సీరియస్గా తీసుకున్నారు. వెంటనే విచారించి తనకు ఎప్పటికప్పుడు నివేదిక అందిస్తూ ఉండాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఘటనపై విచారణకు మరికొందరు అధికారులు నియమితులయ్యారు. రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా, సేఫ్టీ డైరెక్టర్ ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. ఇక మరోవైపు నాగ్పూర్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ సంస్థ నుంచి పలువురు నిపుణులను ప్రభుత్వం పిలిపించింది. ఫైల్స్ దగ్ధంలో కుట్రను తేల్చేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది ప్రభుత్వం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఎలాంటి రక్షణ వ్యవస్థ కూడా లేదు. ముఖ్యంగా చుట్టూ ఉన్న గోడల నుంచి ఎవరైనా సరే లోపలికి వెళ్ళిపోయి ఎలాంటి అఘాయిత్యానికైనా పాల్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్నాము, ఇది ప్రస్తుతం మనం ఉన్నది ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వెనుక వైపు ఉన్న ట్రాన్స్కో కార్యాలయం. ఇక్కడికి ఎవరైనా లోపలికి ప్రవేశించవచ్చు. ఇది గోడలు దుంకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇదే విధంగా ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయం వెనుక వైపు గోడ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం, ఈ గోడ నుంచి కూడా దూకి లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. 4 ఫీట్స్ ఉన్న ఈ గోడ నుంచి సులభంగా ఎక్కి దూకి వెళ్ళిపోవచ్చు. మనం చూడవచ్చు, ఏదైతే ప్రమాదం జరిగిందో, అగ్ని ప్రమాదం జరిగిన ఆ 2 గదులు కూడా ఇక్కడికి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తాయి. ఆ 2 గదుల్లోనే పూర్తి స్థాయిలో ఒకటి ఏవో గది మొదటిది కాగా వెనక వైపు ఉన్న కిటికీ ఏదైతే రికార్డ్స్కు సంబంధించిన గది, ఈ 2 గదులనే టార్గెట్ చేసి నిప్పు పెట్టిన పరిస్థితి. మొత్తం మీద ఆ కిటికీ వద్దనే అగ్గిపుల్లలు కూడా లభించాయని డీజీ కూడా తెలియజేశారు. మొత్తం మీద చూస్తే లోపలికి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంది. ఈ గోడ మొత్తం చూడొచ్చు మనము. ఇటువైపు ఏదైతే అందుకు తగ్గట్టు కొంత వేస్ట్ మెటీరియల్ కూడా ఇక్కడ ఫైర్ ఏదైతే ట్రాన్స్కో సిబ్బంది వేసిన పరిస్థితి. ఇటు టైర్ మీద ఎక్కి ఈజీగా పైకి వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇంతవరకు ఉన్న వేస్ట్ మెటీరియల్ను ఏదైతే పోలీసుల ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న గోడ వద్ద మొత్తం క్లియర్ చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. మొత్తం మీద నిన్న ఈ ప్రాంతాన్ని డీజీ పూర్తి స్థాయిలో పరిశీలించి ఇటు కాంపౌండ్ వాళ్ళ వద్ద ఉన్న మొత్తం మెటీరియల్ని క్లీన్ చేయమని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే ఈ ప్రాంతం కూడానే ఈజీగా లోపలికి వెళ్ళి ఉండొచ్చు. అదేవిధంగా అటువైపు ఉన్న ఫారెస్ట్ కార్యాలయం నుంచి కూడా లోపలికి వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు అక్కడ సోషల్ వెల్ఫేర్కు సంబంధించిన ఒక హాస్టల్ ఉంది. అటువైపు నుంచి ఎవరైనా లోపలికి వచ్చే అవకాశం ఉంది. పూర్తి భద్రత లేని వ్యవస్థ మధ్య తిరుపతి ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఉందని చెప్పవచ్చు. అందువల్లనే ఈజీగా లోపలికి వచ్చిన ఆగంతకులు వెనక వైపు నుంచి వెళ్ళిపోయి ఉంటారా, కావాలనే లేకపోతే అధికారులే నిప్పు పెట్టి వెళ్ళిపోయారా అన్న విషయం మీద ఇప్పుడు ప్రస్తుతం విచారణ జరుగుతుంది. మొత్తం మీద కీలకమైన రికార్డులు ఉన్న గదిని ఈ విధంగా పారవేయడం, ఈ విధంగా ఎలాంటి రక్షణ చర్యలు లేని చోట పెట్టడం, అదేవిధంగా ఎవరు ఏ విధంగా అయినా లోపలికి వెళ్ళే అవకాశం ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. మొత్తం మీద చూస్తే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన నిన్న ఘటనను తీసుకుంటే ఇక్కడ ఫైర్ జరిగినప్పుడు దీని వెనక ఏదైతే ఇటువైపు